తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడిగొంతులారిపోయే తుమ్మెదలో అప్పట్లా తెలంగాణలో తాగేతందుకు నీళ్లు లేక పబ్లిక్ అలవటిస్తుర్రని ఓ కవి ఆయన పాటల రాసిండు. కానీ ఇప్పుడు తెలంగాణలే కాదు ఏపీలో కూడా కొన్ని దిక్కుల తాగేతందుకు నీళ్లు లేక పబ్లిక్ తిప్పల పడుతుర్రు. ఏడాదంతా అవసరమైన తాగు నీళ్ల కొరకు ఒక్కసారి పోగు చేసుకుంటుర్రట. గట్లెట్లా చేసుకుంటుర్రు అని అనుకుంటుర్రా? అయితే గిజ్జుడు తెలుస్తుంది మీకే. తాగేతందుకు నీళ్ళు అన్నారు, మంచినీళ్లు లేక తల్లడిల్లుతుర్రు అన్నారు. గీడేమో రైతులు మోటార్లు పెట్టి కాలువల పొంటి శెలకలకు పంట చేళ్లకు నీళ్లు పంపించుకునేది చూపెడుతుర్రు అని అనుకుంటుర్రా? మోటార్లు పెట్టి నీళ్లు పంపించుకునేటి ముచ్చట వాజిబే గాని పంట చేళ్లకు కాదు, ఊరికి పక్క పొంటున్న చెరువుకు. బాపట్ల జిల్లా ఇంకొల్లులున్న రక్షిత నాగుల చెరువును సాగర్ నీటితోని నింపుకుంటుర్రు అక్కడి పబ్లిక్. అట్లా చెరువులలో నింపిన నీళ్లను శుద్ధి చేసి ఊరంతా తాగుతారట. ఇది ఈ ఒక్కేడు అయ్యేటిది కాదు, ప్రతేడు ఇట్లా కాలువ నీళ్ళు ఇడవంగానే కాలువలకు ఆయిల్ ఇంజన్లు ట్రాక్టర్లను పెట్టి గా నీళ్లతోని చెరువులు నింపుకుంటుర్రట. ఇంకో పెద్ద ముచ్చటేంటిదంటే ఇట్లా చెరువుకు నీళ్లు నింపడానికి ప్రతేడు 10 లక్షల దాకా ఖర్చు అవుతుందట. గయన్ని ఊరి జనమే తలా ఇన్ని చందాలు వేసుకుని తాగు నీళ్లను చెరువులకు మళ్ళించుకుంటారట. గిదే గా చెరువు. ఇంత అయితుంటే అటు దిక్కు తొంగి చూసిన నాదుడు కూడా లేడట, పట్టించుకున్న నాయకుడే లేడంటుర్రు. ఎంత పెద్ద కష్టం చూడుర్రి. అది చేస్తాము ఇది చేస్తాము ముచ్చట్లు చెప్పుడు మైకుల ముంగట పొంకనాలు కొట్టుడు తప్పితే ఇసొంటోళ్లను ఆదుకున్న నాదుడే లేడు అని అనుకుంటుర్రు గి ముచ్చట తెలిసిన చుట్టుముట్టు ఊళ్ళ పబ్లిక్. పబ్లిక్ మీ గోస చూడలేక చెప్తున్నా, ఇంకెన్నాళ్ళో లేవు ఓట్ల కోసం వచ్చిన లీడర్లకు శంబడన్ని చెరువు నీళ్లు తాగియుర్రి, అటెంక ఓట్లు అడగమనుర్రి. మీకు మంచి నీళ్లు ఇచ్చిన వాళ్ళకే ఓట్లు వేస్తామని అనుర్రి, అప్పుడు గాని మీకు మంచి నీళ్లు రావు. ఏం చెప్తున్నా.